హాయ్ చతన్ గారు. హలో మేడం. చతన్ గారు, మీరు చూసిన కేసెస్‌లో నరాల వీక్‌నెస్ ఉన్న పేషెంట్స్‌కి వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సిట్యుయేషన్ అంటే ఎలాంటి కేసులు చూసుండుంటారు? ఎలాంటి కేస్ అంటే ఒక 8, 9 ఇయర్స్ బ్యాక్ హ్మ్. ఢిల్లీ ఒక ఐటీ ప్రో ఉండే. హ్మ్. 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 ఏజ్ ఏమో అరౌండ్ 40 ఇయర్స్ ఉండే. హ్మ్. ఆయన ఏజ్ 40 ఉంటే ఆయన వెయిట్ ఏమో 45కి వచ్చేసింది. వావ్! చాలా బక్కగా అయిపోయిండు ఆయన. హ్మ్. ఎందుకు అంటే ఆ పేషెంట్‌కి క్రాన్స్ డిసీజ్ అనేసి రోగం వచ్చింది. హ్మ్. అంటే ఏంటండి? ఈ క్రాన్స్ డిసీజ్ అంటే ఏందంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. ఓకే. ఎగ్జాక్ట్‌గా ఎట్లా వస్తది? ఎందుకొస్తది? ఎవరికొస్తది? అని అన్నిటికి క్వెషన్ మార్కే ఉంది మెడికల్ సైన్స్‌లో ఇప్పుడు. ఓకే. కానీ ఏమైపోతదంటే, మన జీర్ణ వ్యవస్థ ఉంటది గదా! హ్మ్. మన జీర్ణం ఎక్కడైతది? ఓన్లీ ఇక్కడే గాదు. హ్మ్. నోట్లో స్టార్ట్ అయితది, అనస్‌లో ఎండ్ అయితది. మొత్తం జీర్ణ వ్యవస్థలో ఎక్కడన్నా అల్సర్‌లు గావచ్చు. హ్మ్. ఒక్కొక్కసారి స్మాల్ ఇంటెస్టైన్స్‌లో వస్తాయి. హ్మ్. ఒక్కొక్కసారి మీకు నోట్లో గూడా చిన్న చిన్న అల్సర్‌లు అవ్వచ్చు. హ్మ్. అయితే ఏందంటే, ఇప్పుడు అల్సర్‌లు ఉన్నాయి. హ్మ్. అల్సర్‌లు ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఏమైతది? మోషన్ పోతే గూడా మొత్తం బ్లడ్ మోషన్‌లో కలిపేసి వస్తది బయటికి. ఓకే. హ్మ్. డార్క్ బ్రౌన్ అట్లా అయిపోతది. హ్మ్. మోషన్ కలర్. హ్మ్. ఒక్కొక్కసారి బ్లాకిష్ కలర్ గూడా అయితది. హ్మ్. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు అల్సర్‌లున్నాయి. పేగులు మంచిగా అబ్జార్బ్ చేయగలుగుతాయా? లేదు. ఎందుకంటే దానికే గతి లేకుండా అయిపోయింది గదా! హ్మ్. అది సరిగా అబ్జార్బ్ చేయకుండా అయిపోతది. హ్మ్. ఈ పేషెంట్‌కి గూడా అట్లనే ప్రాబ్లమ్ ఉండే. మధ్యలో స్టెరాయిడ్‌లు వాడిర్రు, ఆ మందులు, ఈ మందులు, గవి, గివి అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఏమైపోతదంటే ఇంత సివియర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అవి మందులు వాడుతుంటే జర వెయిట్ పెరుగుతుంది. జర తిండి పోతుంది. అరుగుతుంది మంచిగా. హ్మ్. లేదంటే మళ్ళా తగ్గుతుంది. కానీ ఎన్ని రోజులు అవి వాడతారు? అంతే గదండీ! అవునా కాదా? హ్మ్. మళ్ళా ఇట్లా ఎన్నో ఏండ్లు అయి ఆ పేషెంట్‌కి నరాల ప్రాబ్లమ్ వచ్చింది. ఓకే. రోగం వల్ల గూడా వస్తది. హ్మ్. మందులు వాడుడు వల్ల గూడా వస్తది. హ్మ్. ఇప్పుడు స్టెరాయిడ్‌లు వాడిర్రనుకోండి. ఏమైతది? మన బాడీకి సైడ్ ఎఫెక్ట్ లాగా అయిపోతది. హ్మ్. అవునా కాదా? హ్మ్. ఇప్పుడు ఈ పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు. వచ్చి అన్నారు, "సార్ నాకు బరువు పెరగాలి." హ్మ్. ఎందుకు పెరగాలి బరువు అనేసి చెప్పిన. లేదు ఇట్లా ఈ ప్రాబ్లమ్ ఉంది. మొత్తం ఫైల్‌లు చూసిర్రు కదా మీరు. నాకు బరువు పెరగాలి. నాకు తిమ్మిర్లు తగ్గాలి. మొత్తం బాడీ జలజల 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 అయితుందంట. హ్మ్. ఇప్పుడు కూర్చున్నారనుకోండి. ఏదో కాడ అయితది ఇట్లా మంట. అదే. నిల్చుంటే మళ్ళా ఏడో కాడ అయితది. మళ్ళా పడుకుంటే మొత్తం బాడీ బర్నింగ్ సెన్సేషన్ ఉంది. రిపోర్ట్‌లు చూస్తే ఇప్పుడు అబ్జార్ప్షన్ గూడా అయితలేదు. బోన్‌లు గూడా వీక్ అయిపోయినాయి. హ్మ్. బోన్‌లు గూడా వీక్. ఎందుకు? కాల్షియం ఏడికెళ్ళి అబ్జార్బ్ అయితది. అదే కదా! అవునా కాదా? గోళీ యేసుకుంటే గూడా ఏడికెళ్ళి అబ్జార్బ్ అయితది. మొత్తం బాడీ వీక్, 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 వీక్. పని చేయనీకి చేతనైతలేదు. గవర్నమెంట్ జాబ్ ఉంది. నడుస్తుంది. పని చేయనీకి చేతనైతలేదు. నిల్చోడానికి రావట్లేదు, కూర్చోడానికి రావట్లేదు, పడుకుంటే నిద్రొస్తలేదు. ఎప్పుడు చచ్చిపోతాననేసి భయం. మళ్ళా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. హ్మ్. అసలుకి ఈ ప్రాబ్లమ్ ఎట్లా వచ్చిందనేసి అడిగిన. హ్మ్. సార్ నేను పుట్టినప్పటి నుంచి కష్టాలే. 15 ఇయర్స్ నుంచి జాబులు చేసుకుంటా తిరుగుతున్నా. జాబులు చేస్తున్నా, చదువుతున్నా, ఎగ్జామ్‌లు రాస్తున్నా, మళ్ళా జాబులు చేస్తున్నా, చదువుతున్నా, ఎగ్జామ్ రాస్తున్నా. మొత్తం ఇంటి రెస్పాన్సిబిలిటీ నా మీదనే. ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెలుండే. ఆళ్ళ పెళ్లి రెస్పాన్సిబిలిటీలు నావే. అవన్నీ అయిపోయినాయి. హ్మ్. కానీ అంటే ఇప్పుడు పెళ్లి ఉంటే ఇంత ఖర్చు, తమ్ముడు పెళ్లి అంటే సరే మనం అబ్బాయి సైడ్ ఉన్న ఏదో ఖర్చులుంటాయి. వాళ్ళకి చదువులు, గిదువులు అన్నీ నేనే చూసుకున్నాను. ఇవిట్లా నాకు పర్సనల్ లైఫ్ లేకుండా అయిపోయింది. ఫుల్ స్ట్రెస్‌ఫుల్. అంటే పడుకుంటే గూడా లేస్తే వాని గురించి ఏంది, ఈమె గురించి ఏంది. చాలా యంగ్ ఏజ్‌లో నాకు ఇవన్నీ రెస్పాన్సిబిలిటీలు పడ్డాయి నా మీద. హ్మ్. అవి ఆలోచించి అవి సరిగా పూర్తిగా చేయలేక మళ్ళా ఈళ్ళు ఏం జేస్తున్నావు మా కోసం అది ఇది అని ఏదో గొడవలైనప్పుడు గూడా అన్నా, అది ఎక్కడ దాకుతది మీకు తెలుసు గదా! చాలా సెన్సిటివ్ ఉండే పేషెంట్. హ్మ్. దాంట్లో ఈ క్రాన్స్ డిసీజ్ స్టార్ట్ అయింది. ఈ క్రాన్స్ డిసీజ్ అవ్వడం వల్ల అబ్జార్ప్షన్ ఏమైతలేదు. మోషన్స్‌లా ప్రాబ్లమ్ అయితుంది. హ్మ్. ఇట్లా రక్తం ఎళ్ళిపోతుంది. మళ్ళా దానిపైన ఏమో బోన్‌లు అన్నీ వీక్ అయిపోయినాయి. హ్మ్. అన్ని బోన్‌లు ఎందుకు వీక్ అయిపోయినాయి? ఏం అబ్జార్బ్ అయితలేదు. హ్మ్. ఇప్పుడు ఏం అబ్జార్బ్ అవ్వకపోతే బి12 డెఫిషియన్సీ వస్తది, డి డెఫిషియన్సీ వస్తది, మళ్ళా అన్నీ వస్తాయి. కాల్షియం డెఫిషియన్సీ వస్తది, ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తది, ఫ్యాట్ డెఫిషియన్సీ వస్తది. హ్మ్. ఇప్పుడు మన నరాలు దేనితోటి తయారైతాయి? ఫ్యాట్ తోటి తయారైతాయి. హ్మ్.
ఇప్పుడు ఈయననే మొత్తం బక్కగా అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్యాటే తగ్గిపోయింది బాడీలో, అట్లాంటప్పుడు నరాల్లో కూడా ఫ్యాట్ తగ్గిపోతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఇటువంటి కండిషన్ అవుతుంది. ఎవరో నా బాడీని మొత్తం బర్న్ చేస్తున్నారు అనేసి ఫీలింగ్ చెప్తున్నారు. కాలిపోతున్నాను, ఇంకా నిల్చుంటే మూలలు ఉంటాయి కదా, మూలన కాళ్ళ మీద పెట్టి ఎవరో హతోడాతోటి కొడుతున్నారు, అంత బాధ పడుతున్నారు. అయితే ఈ పేషెంట్కి మనం హోమియోపతి మందులు ఇష్టం. 4 ఏళ్ళు వాడిరు మన దగ్గర, వాడారు, రిజల్ట్ అయితే ఉంది కదా పాపం, సెట్ అయ్యారు, మొత్తం తగ్గింది. ఓ వావ్. క్రాన్స్ డిసీజ్ అంటే మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది అంటే ఒకసారి వస్తే ఇంకా తగ్గదు అనేసి అంటారు. కానీ ఈ పేషెంట్కి దేవుని దయతోటి పూర్తిగా తగ్గింది. భగవంతుడి దయ కూడా ఉండాలి మనకు, పూర్తిగా తగ్గింది. నరాల నొప్పులు అయితే ఫస్ట్ 6 monthsలోనే మాయమైపోయింది. మనం మందులు ఇచ్చినాక మెల్లమెల్లగా బరువు కూడా పుట్ ఆన్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ ఈ రోగం కూడా చాలా రేర్, చాలా లక్షల్లో ఒకరికి వస్తుంది. ఇది శరీరం అంతా మండడం, గుచ్చుకున్నట్టు ఉండడం, కూర్చున్నా పడుకున్నా రెస్ట్లెస్, ఇట్లా మొత్తం ప్రాబ్లం ఉండే. మళ్ళా ఇది క్రాన్స్ డిసీజ్ అనేసి చెప్పినా కదా, అది కూడా అసలు ఇవన్నీ అవ్వడానికి కూడా కారణం చెప్పిన నేను, ఇట్లా స్ట్రెస్ ఉంది కదా, ఉంది ఇది ఉంది. ఇటువంటి స్ట్రెస్ ఉంటే మనిషికి ఏమనిపిస్తుంది, చచ్చిపోవాలి అన్నట్టు అనిపిస్తుంది. చచ్చిపోవాలి అనేసి ఎప్పుడైతే మనిషికి అనిపిస్తుంది కదా, ఆ గ్రీఫ్ ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా, అదే అటువంటి రోగాలు ఇస్తుంది మనిషికి. ఇప్పుడు ఈ రోగాలకు ట్రీట్మెంట్ ఉండదు కదా, ఆటో ఇమ్యూన్ రోగం ఇది. అంటే మన శరీరమే మన శరీరాన్ని ఏం చేస్తుంది, చంపేస్తుంది. అందుకే అటువంటి రోగాలు వచ్చినాయి. అయితే వేరే దాంట్లో లైఫ్ మాడిఫికేషన్ డ్రగ్స్ ఇస్తారు వీటికి. లైఫ్ మాడిఫికేషన్ డ్రగ్ అంటే ఏంది, ఇప్పుడు ఇంత దరిద్రంగా ఉంది కదా జీవితం, జర్ర తక్కువ దరిద్రం ఉంటుంది మన జీవితంలో. కానీ హోమియోపతి ఏంటంటే ఇప్పుడు అందరు ఏమంటారు, అరే 4 ఏళ్ళు మందులు వాడిపించిరా, ఫస్ట్ 1 yearలోనే ఉన్న లక్షణాలన్నీ తగ్గిపోయినాయి, రిపోర్ట్లలో కూడా తగ్గాలి, ఫ్యూచర్లో మళ్ళీ రావద్దు అనేసి మనం 4 ఏళ్ళు వాడిపించినాం పేషెంట్కి. అచ్చా సరే, ఇప్పుడు లైఫ్ టైం మందులు వేసుకోవడం బెటరా, లేదంటే 2-3 ఏళ్ళు వాడడం బెటరా, మీరే చెప్పండి. అంతే కదండి. మెల్లగా తగ్గించిన పూర్తిగా అయితే తగ్గిస్తుంది కదా మన మందు, అయితే అది చాలా ఇంపార్టెంట్. మరి వీళ్ళకి ఏమైనా హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తారా, ఇన్ జనరల్ గా కూడా? అసలు హోమ్ రెమెడీ నరాల నొప్పులకి నేను చెప్తా, క్యాలెండ్యులా టీ విత్ లిటిల్ పసుపు. ఇప్పుడు క్యాలెండ్యులా అంటే తెలుసా మీకు, బంతి పువ్వు. ఇంతకు ముందు కూడా మాట్లాడినాం కదా మనం. అయితే ఏంటంటే ఈ బంతి పువ్వులు 2 తీసుకోండి, వాటర్లో బాయిల్ చేయండి, వాటర్లో బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకోండి, దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి, ఇది మీరు రోజు 1 కప్పు తాగండి. మళ్ళా అందరికి ఏమనిపిస్తుంది, అరే బంతి పువ్వుల్లో పురుగులు వస్తాయి కదా, వాష్ చేసుకోండి. లేదు అంటే బంతి పువ్వులు ఇప్పుడు పండగలు వస్తున్నాయి, నవరాత్రులు ఉన్నాయి, దసరా ఉంది, దివాళీ ఉంది, తెచ్చుకుంటారు కదా, దాని పెటల్స్ మొత్తం తీసి ఒక క్లాత్ పైన వేయండి. అప్పడాలు ఎట్లా తయారు చేసుకుంటారు, ఎండలో పోయి మొత్తం ఇప్పుడు అవే తయారు చేస్తారు కదా, అప్పుడే బంతి పువ్వులది కూడా ఒక మొత్తం బిచాయించేసేయండి. అవి డ్రై అయిపోతాయి కదా, అవి మంచిగా డ్రై అయిపోయిందంటే అది మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు ఎంత సంపాదించారు తెలుసా, ఇట్లా పెట్టుకొని 1 కిలో అయితే 7,000 రూపాయలు. మీరు సెర్చ్ చేయండి, బంతిపూల టీ అని కొట్టకండి, క్యాలెండర్ల టీ అని కొట్టండి, పర్ కేజీ రేట్ చూసుకోండి, పర్ కేజీ 7,000. ఓ మై గాడ్. అందులో మనం చేసుకుంటే ఇంకా ఫుల్లీ ఆర్గానిక్ ఉంటుంది. మళ్ళా ఇది జనాలకు తెలియదు, ఇది యాంటీ ఆక్సిడెంట్ మస్తు ఉంటుంది. ఇక్కడ ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువ వాడతారండి ఇది? ఎక్కువ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో వాడుతున్నారు, యూరోపియన్ కంట్రీస్ లో వాడుతున్నారు. మళ్ళీ ఇంకోటి తెలుసా, ఈ 7,000 8,000 ఇంత రేట్ ఉంది కదా, ఎవరు కొంటారంటే ఈ దేశాల వాళ్ళు కొంటారు. కానీ ఎవరు చేస్తారు, అవి మన వాళ్ళే చేస్తారు, అది మనకు తెలియదు. అట్లా. సో విన్నారు కదా క్యాలెండ్యులా టీ, కరెక్ట్ సార్? ఒకసారి సెర్చ్ చేయండి, దీని గురించి తెలుసుకోండి. మీలో ఆల్రెడీ ఎవరైనా వాడితే ఎలాంటి రిజల్ట్ చూసారో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు.